అందరికీ జై శ్రీరామ్. ముందుగా మాల ఎలా ధరించాలి, నియమాలు ఏంటి, ఇరుముడి ఎవరు కడతారు, మాల ధారణ ఎన్ని రోజులు చేయించుకోవాలి, మాలలో ఉన్నప్పుడు నియమనిష్ట, మాల ధరించినాక భుజించవలసిన ఆహార పదార్థాలు ఏంటి, చేయవలసిన పనులేంటి, చేయకూడని తప్పులేంటి అని మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మాల ధరించాలనుకున్న వ్యక్తి తను పొద్దునే బ్రహ్మముహూర్తంలో లేచి గంగా స్నానం చేసి రావాలి. గోదావరి నది ఉన్న వాళ్ళు గోదావరికి వెళ్ళొచ్చు, గంగా నది ఉన్న వాళ్ళు గంగా నదికి వెళ్ళొచ్చు. గంగా స్నానం చేసిన తర్వాత మాల ధారణ ఎక్కడైతే చేస్తారో, హనుమాన్ టెంపుల్లో చేస్తారో రెగ్యులర్గా అయితే, హనుమాన్ టెంపుల్లో పూజారి పూజ చేసి మాల ధారణ చేస్తారు. దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి టెంపుల్కి వెళ్ళి కొత్త బట్టలు, మాల, కాషాయం వస్త్రం ధరిస్తాము. ఈ హనుమాన్ దీక్షలో మనం కాషాయం వస్త్రం, షర్ట్ వచ్చేసి కాషాయం, టవల్ వచ్చేసి కాషాయం, కింద లుంగి వచ్చేసి వైట్ లుంగి వాడచ్చు. ఎవరైనా ఇదే కలర్ వాడుకున్నా తప్పేముండదు. పూర్తి కాషాయంలో ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే కాషాయ వస్త్రం అనేది హనుమంతుని సింధూరంకు సంబంధించిన కలర్ సింబల్గా ఉంటుంది కాబట్టి కాషాయ వస్త్రం అనేది వాడతారు. కాషాయ వస్త్రం అనేది సనాతన ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తుంది. అందుకని కాషాయ వస్త్రం ఈ మాలాధారణ చేసినప్పుడు కాషాయ వస్త్రాలు ధరించడం పద్ధతిగా వస్తుంది. అలా కాషాయ వస్త్రాలు 2 జతలు కొనుక్కోవాలి. మాల, హనుమాన్ మాల, రామమాల 2 ఉంటాయి. ఇవి 2 మాలలు తీసుకోవాలి. పూజా సామాగ్రి తీసుకోవాలి. పూలు, కొబ్బరికాయ, పండ్లు స్వామివారికి సమర్పించడానికి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకెళ్ళి దగ్గరలో గుడిలో, ఏ గుడిలో అయితే మీకు మాలధారణ చేస్తారో ఆ గుడిలో పూజారికి ఇస్తే పూజారి ఆ హనుమంతుని ముందర పెట్టి ఆ దేవుని పూజ చేస్తాడు. ఆ పూజ చేసి మాలాధారణ మీరు ఎన్ని రోజులైతే మొక్కుకోగలుగుతున్నారో, ఎన్ని రోజులు మొక్కారో, అంటే మాలాధారణ అనేది 11 రోజులు చేసుకోవచ్చు, 21 రోజులు చేసుకోవచ్చు, మండల పాటు 41 రోజులు చేసుకోవచ్చు. ఎవరి మొక్కుబడిని బట్టి, ఎవరి కోరికను బట్టి వాళ్ళు మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. అలానే మాల నియమనిష్టలు పూజారి మీకు చక్కగా వివరిస్తారు. ఏ ఏరియా వారిగా ఆ ఏరియా పూజారి ఉంటారు. మామూలుగా అయితే హనుమాన్ టెంపుల్లో ఈ మాలధారణ అనేది చేయడం జరుగుతుంది. ఈ మాలధారణ వేసిన తర్వాత మీరు దీక్ష ప్రారంభమవుతుంది. అప్పటి నుండి మొదలుకొని మీరు ఎన్ని రోజులైతే దీక్ష పూరించుకుందాం అనుకుంటున్నారో మళ్ళీ అన్ని రోజుల వరకు రామనామ జపం చేయాలి, హనుమాన్ జపం చేయాలి. వేరే ఎటువంటి ఆలోచనలు మదిలోకి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినా కానీ రామనామం మీద, జపం మీద నిష్టగా, ఏకాగ్రతతో ఉండాలి. ఒకవేళ మీరు జపం చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఆలోచన దారికి చేయదు. మన నియమ నిష్టలతో ఉంటే మన దగ్గరికి ఎటువంటి ఆలోచనలు రావు, ఎటువంటి ప్రలోభాలకు లోను కావు. ఆ దీక్షలో ఉండే పద్ధతి వేరే ఉంటుంది. అయితే దీక్షను 11వ రోజులు, 21 రోజులు, 41 రోజుగా పెట్టారు. అయితే 11వ రోజులు ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మనకు టైం దొరకటం లేదు నవేడేస్లో. అందుకని 41 రోజు వేసుకుందాం అనుకున్నా కానీ 1 month లీవ్స్ కానీ, మనం దీక్షలో ఉండే పద్ధతులు కానీ 3 పూటల పూజ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము ఆఫీస్ కానీ అట్లా వ్యాపారం కానీ వదులుకొని చేయాలి. అందుకని కుదరక ఒక 11 రోజులు మాత్రం వేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు 21 రోజు కూడా వేసుకుంటున్నారు. అలానే ఈ మాలధారణ చేసిన తర్వాత సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. సాత్విక ఆహారం అంటే వెజిటేబుల్స్ చప్పగా, అంటే మామూలు కారం, ఉప్పులు ఎక్కువ లేకుండా సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఆహారం కూడా మనము శుభ్రంగా స్నానం చేసి మనమే వండుకునేలా ఉండాలి. వేరే వాళ్ళు, బయటి వాళ్ళు వండినవి మనం తినకూడదు. అలా అని చెప్పేసి బయటి వాళ్ళంటే మన ఇంట్లో అమ్మ కానీ, అక్క కానీ, చెల్లె కానీ, భార్య కానీ వీళ్ళు వండినే తినొచ్చు. వాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే వండుతూ తినాలి. లేదు నేనే వండుకుంటా అంటే
మనమే ఇంకా వండుకొని శుభ్రంగా ఆ దేవునికి సమర్పించి మనము భిక్ష చేయవచ్చు. భిక్ష రోజు మొత్తంలో ఒకటే పూట మధ్యాహ్నం పూట తినాల్సి వస్తుంది. సాయంత్రం పూట అల్పాహారంలో పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలి. పొద్దున పూజా విధానం ఎలా ఉంటుందంటే, పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందు లేచి, ఆ సూర్యుడు ఉదయం ముందు లేచిన తర్వాత మన కాలకృత్యాలు తీర్చుకొని, తర్వాత ఆ పూలదండ కానీ కొబ్బరికాయలు కానీ రాత్రి మనకు పొద్దున దొరకవు కదా, 4:30, 3, 5 ప్రాంతంలో దొరకవు కాబట్టి నైటే తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకోవాలి. ఆ 3:30, 4:30 ప్రాంతంలో లేచినాక మనం 5 గంటల లోపు దీపారాధన చేసి ఆ పూజ దండకం కానీ సుందరకాండ కానీ జపం కానీ అలానే రామనామాలు కానీ హనుమాన్ నామాలు కానీ వివిధ రకాలుగా సుందరకాండం కానీ పూజ స్వామివారికి చేయవచ్చు. ఈ పూజా విధానంలో స్వామివారికి ఎంత చేసినా ఎన్ని చదివినా తక్కువే. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, ఎవరి టైమింగ్ బట్టి వాళ్ళు దేవునికి పూజ చేసుకోవచ్చు. అలానే దేవునికి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి, ఇంత ఆడంబరంగా చేయాలా అంటే దేవుడు అవన్నీ ఏం కోరుకోడు. నువ్వు భక్తితో ఒక పండు, ఒక ఫలం, ఒక పువ్వు, ఒక పత్రి పెట్టినా దేవుడు ఆనందంగా అంగీకరించి స్వీకరిస్తాడు. ఎవరి శక్తి కొలది, నువ్వు 10,000 పెడతావా, 1,00,000 రూపాయలే పెడతావా, లేకుంటే రూపాయి ప్రసాదం పెడతావా అనేది దేవుడు చూడడు. భక్తితో నిండు మనసుతో పెడితే అది దేవునికి సమర్పించినట్టే, దేవుడు స్వీకరిస్తాడు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అలానే ఈ దీక్ష సమయంలో మీరు ఎటువంటి దుర్భాషలు ఆడకూడదు, ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు. ఎప్పుడు స్వామి అని ఎదుటి వ్యక్తిని నువ్వు, వాళ్ళు, వీళ్ళు అని చెప్పి సంబోధించకూడదు. స్వామి అనే సంబోధించాలి. ఎదుటి వ్యక్తిలో కూడా ఆ హనుమాన్, ఆ దేవుణ్ణి చూసుకోవాలి, ఆ స్వామి అనే చూసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూడాలి. రెగ్యులర్గా అందరు చెప్పే మాటే ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూడాలని. మనం రెగ్యులర్గా నవేడేస్లో పాటించము. కానీ ఇప్పుడు ఈ దీక్ష సమయంలో మాత్రం కంపల్సరీ ఎదుటి వ్యక్తిలో స్వామివారిని చూసుకోవాలి. స్వామివారిని కంపల్సరీ ధ్యానిస్తూ స్మరణ చేస్తూ ఎదుటి వ్యక్తిలో చూసుకొని ఎదుటి వ్యక్తిని స్వామి అని సంబోధించి స్వామి అంటే ఆ స్వామిని స్మరిస్తున్నట్టు ఉంటుంది, ఎదుటి వ్యక్తికి విలువిస్తున్నట్టు ఉంటుంది. అలానే మనకు కూడా ఎటువంటి చెడు ఆలోచన రాకుండా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎంతగానో మనల్ని రెచ్చగొట్టినా కానీ శాంతంగా ఉండాలి. అక్కడి నుండి మనము బయటికి వెళ్ళి రావాలి. కానీ గొడవ పెట్టుకోవడం లాంటివి, దుర్భాషలాడడం లాంటివి చేయకూడదు. ఇంకొకటి, పూజా సమయంలో మీరు నిష్టగా పూజ చేసుకున్న తర్వాత రామనామ జపం చేయాలి కంపల్సరీ. ఒక దీక్ష పూర్తి అయ్యే వరకు 25,000 సార్లు రామనామం జపించాలి. అది లెక్క పెట్టుకొని జపించడం కాదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రామనామ జపాన్ని చేసుకోవాలి. మనకు జపమాల అని మనం మాల వేసుకునేటప్పుడు, మాలధారణ చేసుకునేటప్పుడు జపమాల అని ఇస్తారు. ఆ జపమాలతో మనం కౌంట్ చేసుకుంటూ వెయ్యాలి. 25,000 సార్లు దాటాలి. అంటే దగ్గర మన 11 రోజులు చేసుకున్న వాళ్ళకి జపమాలకి ఖాళీ ఉన్న టైంలో ప్రతిసారి చేయాలి. ఎంత జపం చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మీకు అంత కలుగుతుంది. అలానే జపం వల్లనే మనకు చాలా పుణ్యం దక్కుతుంది. మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నారు, ఎటువంటి పద్ధతిలో ఉంటున్నారు అనేది మీ మనసుకు తెలిసిపోతుంది. ఎవరి గురించో ఈ మాలలు వేసి, ఎవరి గురించో బయట ఆడంబరాల కోసం మాలలు స్వీకరించుకొని ఆ దీక్ష నియమాలను పాటించకుండా మీకు ఇష్టం ఉన్నట్టు చేస్తే అది మీకే నష్టం తప్పితే బయటి వారికి ఎటువంటి నష్టం ఉండదు. దీక్ష సమయంలో నియమనిష్టలతో కట్టిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది. బెడ్ మీద పడుకోకూడదు, కింద చాపలో పడుకోకూడదు. కట్టిక నేల మీద దీక్ష సమయం పూర్తయ్యే వరకు 11 రోజు అయితే 11 రోజులు, 21 రోజు అయితే 21 రోజు, 41 రోజు అయితే 41 రోజు కంపల్సరీ దీక్ష పూర్తయ్యే వరకు కిందనే పడుకోవాలి. ఇలా పడుకుంటేనే స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇంకొకటి, హనుమాన్ మాల ఒక్కసారి వేసుకోవచ్చా, ప్రతిసారి వేసుకోవాలా
వేసుకోకుంటే ఏమవుతుంది అనే మీలో అనుమానాలు ఉండొచ్చు. హనుమాన్ మాల మీరు మొక్కుకునే దాన్ని బట్టి ఒకసారి వేసుకోవచ్చు, ప్రతిసారి వేసుకోవచ్చు. అది మీ కోరికలను బట్టి ఉంటుంది. అది ఎన్ని రోజులు వేసుకోవాలంటే 11 రోజులు వేసుకోవచ్చు, 21 రోజులు వేసుకోవచ్చు, 41 రోజులు వేసుకోవచ్చు. మీ యొక్క సమయానుగుణాన్ని బట్టి, మీ యొక్క కోరికను బట్టి, మీ యొక్క మొక్కుబడిని బట్టి ఉంటుంది. ఇన్నే రోజులు వేసుకోవాలని ఏమి ఉండదు. దాన్ని బట్టి పరిగణలోకి తీసుకొని ఇటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. హనుమాన్ మాల మీ వీలుని బట్టి, మీ కోరికను బట్టి, మీ మొక్కుబడిని బట్టి 11 రోజులు వేసుకోవచ్చు. అలా అయితే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వేసే వాళ్ళు మాత్రం 21 రోజులు తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత మీరు 11 రోజులు వేసుకుంటారా, 41 రోజులు వేసుకుంటారా, లేకుంటే వేసుకోరా మాల అనేది అది మీ ఇష్టం, మీ యొక్క కోరికను బట్టి ఉంటుంది. ఈ దీక్షా సమయంలో స్వామివారికి మీరు తమలపాకుల మాల మరియు వడమాల, తెల్ల జిల్లేడు మాలలు వేస్తే స్వామివారికి ఎంతో ఈ మాల వేసి మనం ఎటువంటి కోరిక కోరుకున్నా తక్షణమే నెరవేరుతుంది. మరియు చాలా రకాల మాలలు ఉన్నాయి. అందులో స్వామివారికి నచ్చిన ఇష్టమైన మాలలు 3 మాత్రమే. ఈ మాలలను మనం స్వామివారికి సమర్పించి ఈ మాలలను నిష్టగా కోరుకుంటే మన యొక్క కోరికలను నెరవేరుస్తారు. ఈ మాల ధారణ చేసిన సమయంలో మనము తీర్థయాత్రలు, దైవ సన్నిధిలో ఎక్కువ గడపడం వంటివి చేస్తే ఎంతో బాగుంటుంది, పుణ్యం కూడా లభిస్తుంది. ఇంటి పట్టున లేకుండా తీర్థయాత్రలు కానీ దైవ దర్శనం కానీ చేసుకోవాలి. మరియు దైవ సన్నిధిలో హనుమాన్ టెంపుల్లో 11 నిద్రలైనా, 5 నిద్రలైనా, 21 నిద్రలైనా చేయాల్సి వస్తుంది. అది కుదరని ఎడల 1 నిద్రైనా చేయాలి కనీసం. ఇలా చేస్తే మనకు శుభప్రదంగా మన మీద ఎటువంటి గ్రహ దోష పీడాలు లేకుండా తొలగిపోతాయి. తెలిసిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది స్వాములు, అన్యదా భావించవద్దు. కొత్త వారికి తెలియని వారికి తెలియజెప్పడం కోసం నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను. గురుస్వాములు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా విషయాలు నేను చెప్పినవి తప్పుగా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పి అన్యదా భావించకండి. గురుస్వాములు కొత్త వాళ్ళకి తెలియాలి, నా వంతుగా తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కొత్త వీడియోలో ఇంకొక వీడియోలో స్వామివారి గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.